నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాదేవుడు అందరికీ శుభాశీస్సులు ఇవ్వాలి. అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండాలని మరొక్కసారి మీ అందరి తరపున ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నాను. మనం రాశిఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే పీఠం మార్చటం వలన కొద్దిగా సెటప్ అంతా చేంజ్ అయింది. కొత్త చోటుకి రావటం, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సి ఉంది. అయితే ముందుగానే ఒక పార్ట్ పూర్తి చేసి ఇక్కడికి రావటం జరిగింది. ఇంకా పిల్లల కోసం ఇవన్నీ చాలా చేయాలి. సరే, ఇక మన విషయానికి వచ్చేటప్పటికి మన పీఠం మార్చి 8వ తేదీ మహాశివరాత్రి మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు మనం అద్భుతమైనటువంటి రుద్రహోమం చేయబోతున్నాం, రుద్రాభిషేకం చేయబోతున్నాం. అలాగే లింగోద్భవ కాలంలో మీకు శివనామాలతో ధ్యానాన్ని కూడా మన ఛానల్ ద్వారా వినిపిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటే అన్నీ ఆ శివ సంకల్పంతో, కాళభైరవుడే శివుని యొక్క స్వరూపం కాబట్టి తప్పకుండా అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందుతాయి. మీ కోరికలు కూడా సిద్ధిస్తాయని నేను బలంగా నమ్ముతూ, అలాగే ఎప్పటిలాగే అన్నప్రసాద సేవను కూడా మరుసటి రోజు మనం చేసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి రోజున అన్నప్రసాద సేవ చేయటం కూడా మరుసటి రోజు మన జన్మ సుకృతం అవుతుంది. సాధ్యమైనంత వరకు మీరు పాల్గొనడానికి ప్రయత్నించండి. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పక వివరాలన్నీ తెలియచేయబడతాయి. మరి మన ఛానల్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే భావిస్తాను. మీ అందరూ కూడా మన ఛానల్ను ప్రమోట్ చేసి ఎక్కువ మంది చూసినట్లయితే ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా బాగా చేస్తూ ఉందాం. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మన వీడియోలన్నీ కూడా లైక్ చేయమని, షేర్ చేయమని, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి వారికి 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఏ పని చేసినా సరే మీరు ఇష్టపూర్వకంగా చేయాలి. మనసా వాచా కర్మణ నమ్మి చేయాలి. ఎప్పుడైతే మనసా వాచా కర్మణ నమ్మి మీరు పని చేస్తారో మీకు మంచి జరుగుతుంది. అంతే తప్ప డౌట్ క్వశ్చన్ మార్క్తో ఏ పని చేసినా అది సత్ఫలితాలను ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటుంది, మీ సమస్యల నుంచి రక్షిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆలస్యం కావచ్చు, కానీ ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ కూడా ఓడిపోడు. ఇది నిజం. మీ విషయంలో గ్యారంటీగా జరిగి తీరుతుంది. మరి అవసరం ఉన్నప్పుడు సహాయ సహకారాలను, మీ సహచరులను చదువుకుంటారు, అక్కడ కూడా బాగానే ఉంటుంది. నిరుద్యోగులు మాత్రం కాస్త అవకాశాలు వస్తాయి, దాన్ని వదులుకోకుండా ఉంటే బాగుంటుంది. మరి నూతన స్త్రీ పరిచయాలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మాత్రం ఎవరైనా అమ్మాయి పరిచయం అయింది, ఎవరైనా సరే మీకు మీ ఉద్యోగంలో కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, సాధారణ వ్యక్తులకి ఎవరికైనా సరే ఇతర స్త్రీలతో పరిచయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మి మీ రహస్యాలను ఇచ్చినట్లయితే మీ ప్రత్యర్థులకు మీ రహస్యాలను, మీ వ్యవహారాలను అందించేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని సంఘటనలు అనుకోకుండా ఊహించిన విధంగా జరిగిపోతాయి. కాకపోతే అవి మీ మనసును గాయపరుస్తాయి. మీరు నమ్మిన వారి వల్లనే మీ మనసు గాయపడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక
ఆర్థిక పరంగా చూసినట్లయితే అనవసరమైన ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ ఖర్చులు తగ్గుముఖం పడతాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కదలకైతే కనిపిస్తుంది. కాకపోతే నేను చెప్పాను, బంధుమిత్రులతో మాత్రం కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ రాశి వారికి ఈ గ్రహాల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ సంచారం వలన ఏమిటి సూచిస్తుందో ఒకసారి చూద్దాం. కుజుడు 1 నుంచి 15 వరకు మకరంలో లాభంలో ఉచ్చ స్థితిలో ఉండడం వలన ఆరోగ్యం అయితే పర్వాలేదు. ఏదైనా కార్యం చేపట్టినట్లయితే అందులో అంతా మంచిగా జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొనటం, వస్త్రవృద్ధి అన్నీ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా శ్రమన్న రెస్పెక్ట్ అయితే ఉంటుంది. అలాగే శుక్రుడు 1 నుంచి 6 వరకు మకరంలో లాభంలో కుజునితో కలిసి సంచరించడం వలన కీర్తి ప్రతిష్టలు పెరగటం, తలచని పనులన్నీ జరగటం, అలాగే మిత్రుల సహాయం కూడా కనిపిస్తూ ఉంది. 7 నుంచి 15 వరకు ఇదే శుక్రుడు కుంభంలో వ్యయంలోకి వేస్తాడు. అప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇందాక చెప్పాను, ఎవరైనా ఇతర స్త్రీలు ఎవరైనా కలిసినా మరొకటైనా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మెంటల్గా ప్రెజర్ కూడా ఉంటుంది. ఎవరికైనా సరే, ఇటు ఉద్యోగస్తులైనా, పొలిటీషియన్స్ అయినా, ఎవరైనా సరే, వ్యాపారస్తులైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి 6 రోజులు జరిగేంత వ్యాపారం ఇక్కడ మళ్ళీ ఆగిపోతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి బుధుడు 1 నుంచి 6 వరకు వ్యయంలో ఉండటం వలన ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువగా తోస్తే కానీ పని జరగదు. బలవంతంగా తోయాల్సి వస్తుందిరా అనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇందాక చెప్పాను కదా, మెంటల్ ప్రెజర్ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు. వెళ్ళినా దీర్ఘకాలిక పెట్టుబడులే పెట్టండి. విద్యార్థులు కూడా చాలా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మాత్రం పెంచుకోవాలి, లేకపోతే చికాకులు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు మళ్ళీ 7 నుంచి 15 వరకు ద్వితీయంలోకి ఎప్పుడైతే వెళ్తాడో బుధరాహుల కలయిక కూడా ఉంటుంది. దీనివలన ఏమవుతాయంటే మీ ఆలోచనలు వక్ర మార్గంలో పట్టడం, బ్యాడ్ ఫండ్స్ పరిచయం అవటం, అలవాట్లకు మిమ్మల్ని బలవంతంగా దించటం, అలాగే బంధుమిత్రులతో విరోధాలు, ఏదో ఒక మాట అనేయటం, వారితో అనవసరంగా గొడవలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. రవి 1 నుంచి 15 వరకు కుంభంలో వ్యయంలో ఉండటం వలన కుటుంబంలో ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్యల వలన ధనం కాస్త ఖర్చు కావటం, అలాగే స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి. ఎవరికైనా సరే ట్రాన్స్ఫర్స్ కానీ మరొకటి కానీ ఉంటాయి. అలాగే శని 1 నుంచి 15 వరకు కుంభంలో వ్యయంలో ఉండటం వలన కామన్, ఇందాక చెప్పినట్టు కుటుంబంలోకి వస్తే జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు చేసే ప్రయత్నాలకి ఎవడో ఒకడు అడ్డం పట్టడం జరుగుతూ ఉంటుంది. అవి తొలగిపోతాయిలండి నేను ఇచ్చే మంత్రాలు మీరు చదువుకున్నట్లయితే. మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ మీనరాశి వారు మాత్రం నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శ్రీభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తారు, చదువుకోండి. ప్రతిరోజు 18 సార్లు ఉదయం సాయంత్రం చదివితే నవగ్రహాలకి చదవాలి. అందుకే మీకు ఈ నవగ్రహ స్తోత్రం ఇవ్వటం జరుగుతుంది. అంతా మంచిగా జరుగుతుంది. మరి భైరవుడు ఆశీస్సులు ఉంటాయి. శివరాత్రికి అద్భుతమైనటువంటి లింగోద్భవ కాలంలో శివుడికి ధ్యానం చేయండి, మీకు అన్నీ మంచిగా జరుగుతూ ఉంటాయి. మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరికీ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహం ఉండాలి, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.